అది అది కరెక్ట్గా నాన్న ముందర ముందర आगे ये लगाओ ना, आगे ये लगाओ, क्यों इतना देख रहे हो? वो लगाओ ठीक से सब, पैर से नहीं, हाथ से लग के रखो, हाथ से रखो, हाथ से रखो। हाँ అయ్యా బాగుంది కదా ఇది ఓకేనా? ఇంకెవరిని మరి మిగతా సోదరులు ఇద్దరు ఇవాళ పెద్దలు బ్రహ్మశ్రీ వారణాసి వెంకటేశ్వర శర్మ గారిని గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో వారణాసి అనే పదం వారిని అలా తలుచుకున్నా అందరము తరిస్తాం. వారి ఇంటి పేరులోనే తరింపజేసేటటువంటి లక్షణం ఉంది. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనుల మధ్యలో జాగ్రత్తగా చేయి. కుర్చీలు తీసుకురండి స్వామి, ఇంకెన్ని కుర్చీలు కావాలో చూసుకోండి మీరు. ఇంకెవరున్నారు స్వామి పిలవాల్సిన వారు? మనం ఇంటి పేరు ఏమన్నా ఉందా? పాలకుర్తి లక్ష్మణమూర్తి గారిని కూడా సాదరంగా నేను మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. గాలి పెరుగుతోంది స్వామి. ఆ మెట్లు ఇక్కడ పెట్టేయండి, మెట్లు ఇక్కడ పెట్టేసి. ఇంకొక పేరు ఏదో చెప్పారు స్వామి. పాలకుర్తి కృష్ణమూర్తి గారిని కూడా సాదరంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక్కసారి జ్యోతి ప్రజ్వలనం చేసుకొనే శంఖనాదం పూర్తి కాగానే జ్యోతి ప్రజ్వలనం చేసుకొని మనం సభని ఆరంభం చేసుకుందాం. అయ్యా మీరు మొదలు పెట్టండి శంఖనాద ప్రజ్వలనం. మరుమాముల వెంకటరమణ శర్మ గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో దీనికి స్ఫూర్తిదాత వారు. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనుల మధ్యలో. నండూరు శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద పిలుద్దామా? పర్వాలేదు, 5-10 నిమిషాలు చేద్దామా? వారికేమో మీకేమన్నా ఉందేమో. పూలతోటి పండ్లు కూడా పెట్టమన్నారు. అయ్యా దర్శనం వారు. ఇక ఉత్తర కార్యక్రమము మా దర్శనం శర్మ గారి దిశానిర్దేశంలో నిర్వహించబడుతుంది. ఆదిశంకర భక్త సమాజం తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుగుతున్న ఆదిశంకర జయంత్యుత్సవాలలో భాగంగా ముగ్గురు మహనీయుల శత జయంత్యుత్సవాలను శంకర సాంప్రదాయంలో అద్వైత వేదాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ శతాబ్దపు మహనీయులైనటువంటి ముగ్గురు విద్వన్మూర్తులకు ఈ వేదిక మీద 3 రోజుల పాటు వరుసగా ముగ్గురు మూర్తులకు శత జయంతిగా వారి స్మృత్యంజలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ఆదిశంకర జయంత్యుత్సవాల్లో ఒక విశిష్టత. ఆదిశంకర జయంతి మహోత్సవాల్లో ఇవాళ ముగ్గురు మూర్తుల్లో మొదటగా వైదికాగమ శిరోమణి స్మార్త సరస్వతి యజ్ఞేశానందనాథ తెలుగువారంతా గర్వించదగ్గ జ్యోతిష విద్వన్మూర్తి మహాపండితులు బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారి శత జయంతి సభను ఈ ఆదిశంకర శత జయంతి ఉత్సవాల్లో జరుపుకుంటుండడం ఎంతో విశేషమైనటువంటి సందర్భం. 25 ఏళ్లుగా బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు
తెలుగువారంతా కూడా గౌరవించదగ్గ గొప్ప ధార్మికులు. ఆ భారతీ తీర్థ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆదిశంకర జయంతి ఉత్సవాలు జరుపుతుంటే ఈ సంవత్సరం కూడా ఇక్కడ సువర్ణ భారతి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శృంగేరిలో సువర్ణ భారతి మహోత్సవాలను ప్రకటించి 50 మంది శృంగేరి శిష్యులందరూ మఠాల్లో, ఆశ్రమాల్లో, వివిధ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థల్లో ఈ సువర్ణ భారతి మహోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఒక్క సంవత్సరం గుర్తుంచుకోవడం కాదు, ఆచంద్ర తారార్కం సువర్ణ భారతి నిలిచి ఉండాలి అన్న లక్ష్యంతో బంగారయ్య శర్మ గారి అద్భుత ప్రాంగణంలో సువర్ణ భారతి అనే గోశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడే కాదు, నాయకంపల్లి అని ఆంధ్రప్రదేశ్లోను ఇంకా అనేక చోట్ల వారు సువర్ణ భారతి ఈ యొక్క స్మృతి చిరకాలంగా ఉండాలి అన్న భక్తి, అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో వారి కార్యక్రమాలు చేశారు. ఈ సువర్ణ భారతి గోశాలలో మొదటిసారిగా ఈ 25వ ఆదిశంకర జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ, అందున మన తెలుగువారు 26వది రజతోత్సవాల తర్వాత సంవత్సరం మనమంతా తెలుగువారందరము కూడా ప్రాతస్మరణీయులుగా స్మరించుకోదగిన మూర్తుల, విద్వన్మూర్తుల యొక్క శతజయంతులు, 3 మూర్తుల శతజయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతున్నాయండి. మనం ఈ వేదిక మీద వారిని స్మరించుకుంటే చాలా హుందాగా, గొప్పతనంగా శంకర జయంతి ఉత్సవాలకు మరింత సార్థకతగా ఉంటుందని వారిని కోరగానే ఆ క్షణం ఆలోచించకుండా ఆ 3 మూర్తుల, విద్వన్మూర్తుల శతజయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించుకుందాం, దానికి సంబంధించిన ఏ ఏర్పాట్లైనా మీరు ఉపక్రమించండి అని చెప్పగానే వారి కుటుంబ సభ్యులకు మొదటి రోజు బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారి గురించి, రేపు మహావిద్వాంసులు, వేదశాస్త్ర పండితులు, 3 శృంగేరి జగద్గురువుల వద్ద ఆస్థాన పండితులుగా విరాజిల్లినటువంటి విద్వన్మూర్తి, కరపాత్రి స్వామి యొక్క ఉపాదేశ శిష్యులు, వారి చేత చాలా కాలం భారతదేశమంతా పర్యటించిన మహానుభావులు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతజయంతి ఉత్సవం రేపు. ఎల్లుండి తెలుగువారందరికీ ఒక ఐకాన్గా నిలిచినటువంటి పౌరాణిక సార్వభౌములు, విశ్వవిఖ్యాతులు బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శతజయంతి ఎల్లుండి. ఈ 3 మూర్తులను బహుశా ఏక కాలంలో ఒకే సందర్భంలో 3ని శతజయంతి ఉత్సవాలుగా స్మరించుకునే వేదిక బహుశా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక్కటే అయి ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి, అపురూపమైనటువంటి ఈ కార్యక్రమాల్లో శతజయంతి ఉత్సవాలకే మరింత శోభగా చేకూరుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారి యొక్క శతజయంతి సభను ప్రారంభించుకుంటున్నాం. మొదట శంఖానాదం, జ్యోతి ప్రకాశనంతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ఈనాటి ఈ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారి శతజయంతి సభలో
ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశంతో ఆరంభించుకుందాం. బ్రహ్మశ్రీ వారణాసి వెంకటేశ్వర శర్మ గారు, పాలకుర్తి రామమూర్తి గారు, వారి సోదరులంతా కలిపి ఈ జ్యోతి ప్రకాశంలో పాల్గొందాం. మీరు కూడా రండి. వెలిగించేవారు పశూచ్చముయ్యమావహ జీవనం చ దిశో దిశ సాగ్యం త్రివత్తి సంయుక్తం వహినినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యాజీప ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి తానో మంత్రేశమూర్జందుహానా ధేనుర్వాగస్మాన్నుపదుష్టదైతు. శ్రీ మహాసరస్వత్యై నమః. గణ శ్రీ నండూరి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో సాదరంగా వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. కరతాళ ధ్వనుల మధ్యలో అయ్యా అలా వేదిక మీద బాగున్నారు. శంకర జయంతుల్లో వాసుదేవ రండమ్మా. ఆహా చెవులు చిల్లులు పడి గుండెలు తూట్లు పడి పారాయణంతా విని వచ్చా. అన్ని తప్పులకి చెవులు ఎక్కడ పెట్టినా గాలే కదా. చాలు స్టెప్స్ పెట్టండి, లాభం లేదు. దానికి ఆ స్టెప్స్ పెట్టండి ఉండదు. అది పెడదాం. అయ్యా నండూరు శ్రీనివాస్ గారు రండి, ఇలా కూర్చోండి. స్వామి అమ్మ అనంతలక్ష్మి ఆ సభలో అమ్మ కిరణ్మయ్య గారు వేదిక మీదకి రండి. స్వామి స్వామి 10 కుర్చీలు 5 కుర్చీలు ఇద్దాం. ఇవాళ అయ్యా ఇంకా మొదలు పెట్టి మీ సభా సమయానికి మీరు
అమ్మ అనంతలక్ష్మి ఇంకొక కుర్చీలు అక్కడ 2 వేయండి. పెద్దలు వారిని దత్తాత్రేయ శర్మ గారిని వారిని పెద్దలు ఇరువురిని కూర్చోబెట్టి అక్కడ వేయండి. వారికి అటుపక్కగా ఆ ఫోటోకి అడ్డం రాదండి, పక్కకి అటుపక్కగా 2 వేయండి. ఇక్కడ ఇంకొక కుర్చీ అయ్యా స్వామి ఇలా రండి, ఇలా అమ్మ కిరణ్మయ్య గారు ఇట్లా రండి, వారి పక్కన మీరు